అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుషాలి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనము 4th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి రచయితలు, వారి రచనలు, కవి పరిచయాలు చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే గాంధీ మహాత్ముడు అనేసి ఇచ్చారు. ఈ పాఠాన్ని రచించిన వారు బసవరాజు అప్పారావు గారు. ఈయన జననం మరణం వచ్చేసి 13/12/1894 నుంచి 10/6/1933 వరకు అన్నమాట. భావకవి బసవరాజు అప్పారావు గారు భావకవి, అదేవిధంగా గీతకర్త. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. ఈయన గీతాలు సామాన్య ప్రజలను సైతం చాలా గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గేయాల పేరిట ఈయన గీతాలు సంపుటాలుగా వెలువడ్డాయన్నమాట. అదేవిధంగా తేనెల తేటల మాటలతో చూసినట్లయితే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు అన్నమాట. ఈయన జననం మరణం చూసినట్లయితే 29/5/1944 నుంచి 25/7/2019 వరకు ఈయన ఉన్నారు. ఈయన కవి, కథకులు, విమర్శకులు. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. అనుభూతి ఫీలింగ్స్కి అనుభూతి గీతాలు ఈయన కవితా సంపుటి. లలిత గీతకర్త. ఆకాశవాణిలో కూడా ఈయన పనిచేశారు. నెక్స్ట్ చూడండి, చూడగంటి. ఇది వచ్చేసి రాగం బృందావని రాగం, తాళం ఖండ తాళము, రాగం బృందావని. దేన్ని మనం లైట్ తీసుకోకూడదు ఎగ్జామ్ అయిపోయేంత వరకు. అది మనకు టెక్స్ట్ బుక్లో కానొచ్చిందే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఏమవుతుంది అదే మనం దాన్ని లైట్ తీసుకున్నాం అనుకో, పొరపాటున అదే బిట్ ఏదో ఒక సెషన్లో తగిలింది అనుకో, ఆ సెషన్లోనే మనం ఎగ్జామ్ రాసినాం అనుకో మనం నష్టపోవాల్సి వస్తుంది. మనం నష్టపోయేది కేవలం అదొక్క బిట్టే కాదు, 0.02% మార్క్స్తో కూడా జాబ్ పోగొట్టుకునే సందర్భాలు ఆ పోయిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఆ బాధ వర్ణనాతీతం. అదొక్కటి నేర్చుకుంటే అదొక్కటి పెట్టింటే సరిపోయింది కదా. ఇంకొక బ్యాడ్ విషయం ఏంటంటే మనం తెలిసి కూడా రాంగ్ పెట్టి రావడం. అది ఎమోషనల్ బ్యాలెన్స్, మానసిక పరిపక్వత చెంది దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలా. ఆ విధంగా చేసుకునేప్పుడే ఫస్ట్ మనకు వచ్చిన బిట్లు చేసుకుంటా పోతే తర్వాత అవి కరెక్ట్ చేస్తాం. తర్వాత రానేటి కొంచెం ట్రై చేస్తే వచ్చేటి, లాస్ట్లో డిఫికల్ట్. ఆ విధంగా చేసుకుంటూ పోవాలి. ఇది మనకు డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్లో అటెంప్ట్ చేస్తే కుదురుకోదు. డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఒక మోడల్ టెస్ట్ చేసినప్పుడు అదే అలవాటు అవుతుంది, మన మైండ్ దానికి అలవాటు అయిపోతుంది. ఇది కూడా మనం రోజు చేసే డైలీ టెస్ట్ లాగానే అనుకొని టెన్షన్ పడకుండా మనం ఆన్సర్స్ చేస్తాం. అలా కాకుండా డైరెక్ట్ అటాక్ అని చేస్తే మాత్రం ఖచ్చితంగా 1-2 బిట్లు నష్టపోవాల్సి వస్తుంది. ఆ నష్టం మనకి రిజల్ట్ వచ్చిన రోజు అర్థమవుతుంది. వరని ఇది ఒక రోజుతో ఒకసారితో అయ్యేది కాదు. ఖచ్చితంగా దీని వెనకాల చాలా సాధన, కఠోర శ్రమ ఉండాలి అని. ఎవరికి ఒక రాత్రిలో అది లేదా ఒక పగుల్లో ఎవరికి విజయం రాదు. ఖచ్చితంగా దాని వెనకాల కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల కఠోర శ్రమ, దీక్ష, అదేవిధంగా దాన్ని ఏమంటారు అంకురార్పణ ఉండాలన్నమాట. నిరంతర శ్రమ ఉండాలి దానివల్లనే సాధ్యమవుతుంది. చూడండి, తాళ్ళపాక అన్నమయ్య గారు 9/5/1408 పుట్టారు. 23/2/1503 మరణించారన్నమాట. పద కవితా పితామహులని పేరు. 32,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్మృతిని నిర్మించారు. తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగిపొర్లుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే విందు వచ్చేసి సోదుం రామ్మోహన్ రావు గారు రచించారు. ఇవి మనము ఖచ్చితంగా చదవాలి. ఈ లెసన్స్ కూడా ఖచ్చితంగా చదవాలి. ఫస్ట్ కవి పరిచయాలకు ప్రిఫరెన్స్ ఇస్తే, సెకండ్ ప్రిఫరెన్స్ గ్రామర్కి ఇస్తే, థర్డ్ ప్రిఫరెన్స్ మనకి ఒకసారి ప్రీవియస్ టెట్ చూసినట్టయితే మనకి కథల్లోని పాత్రల గురించి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిని కూడా లైట్ తీసుకోకుండా ఖచ్చితంగా చదవాలి. కవి పరిచయాలు గ్రామర్ అయిపోయిన తర్వాత వాటిని కూడా ఇంకొక సిరీస్ మాదిరి చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే సోదుం రామ్మోహన్ రావు గారు 2/3/1939 పుట్టారు. అదేవిధంగా 12/11/2008 మరణించారన్నమాట. ఈయన ప్రముఖ పత్రికా రచయిత. పలు రచనలు, అనువాదాలు చేశారు. ఎవరంటే సోదుం రామ్మోహన్ రావు గారు. నిఘంటు నిర్మాణం కూడా చేశారు. నిఘంటు అంటే డిక్షనరీ డిక్షనరీ నిర్మాణం కూడా చేయడం జరిగిందన్నమాట. 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో, 1 దశాబ్దం పాటు ఉదయంలో పనిచేశారు.
ఇక్కడ చూడండి, దేశమును ప్రేమించుమన్నా అనేసి లెసన్ ఇచ్చారు. దీన్ని గురజాడ వెంకట అప్పారావు గారు రచించారు. ఈయన జననం మరణం చూసినట్లయితే 21/9/1862, అదేవిధంగా 30/11/1915 మరణించారు. మనం ఇంతకుముందు చెప్పినట్లే ఖచ్చితంగా జననాల మరణాల మీద కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సెషన్స్ క్యాండిడేట్స్ పెరిగే కొద్దీ, నెంబర్ ఆఫ్ సెషన్స్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ బిట్స్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేయాలి. మనకుండే పాఠాల్లోనే ప్రిపేర్ చేయాలి. కాబట్టి జననాలు మరణాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. శతాబ్దాల గురించి అడగచ్చు, లేదా 18వ శతాబ్దానికి 19వ శతాబ్దానికి చెందిన వారని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆధునిక తెలుగు కవిత్వానికి, అదేవిధంగా సాహిత్యానికి మార్గదర్శకులు గురజాడ వెంకట అప్పారావు గారు. ఈయన యుగకర్త, కవి, అదేవిధంగా కథకులు, నాటకకర్త కూడా, చరిత్రకారులు, శాసన పరిశోధకులు, అన్నిటికన్నా ముఖ్యంగా భాషావేత్త. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు. ఇంపార్టెంట్, భాషావేత్త, అదేవిధంగా సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు. రచనల్లో ఎక్కువ గ్రాంధికాన్ని మనము ఉపయోగిస్తాము. కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన. వెరీ ఇంపార్టెంట్. కన్యాశుల్కము అప్పటి జనరేషన్లో ఒక ట్రెండ్ మార్కింగ్గా ఉన్నాయన్నమాట. కాబట్టి కన్యాశుల్కాన్ని రచించింది గురజాడ వెంకట అప్పారావు గారు. ఇక్కడ చూసినట్లయితే తెలుగు తల్లి ఈ మాసపు పాట పిల్లమరి వెంకట హనుమంతరావు గారు రచించారు. ఈయన జననం మరణం 7/5/1921 నుంచి 13/9/1989 వరకు ఉన్నాయి. పిల్లలమరి వెంకట హనుమంతరావు విమర్శకుడు, అదేవిధంగా కవి, సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు రచించారు. వీరి రచనలో సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు ముఖ్యమైనవి. ఇంపార్టెంట్, కాపు పాటలు ముఖ్యమైనవి అన్నాడు పిల్లలమరి వెంకట హనుమంతరావు గారు. ఇక్కడ కందిరీగ కిటుకు, దీన్ని రావూరి భరద్వాజ గారు రచించారు. ఈయన చాలా ఇంపార్టెంట్ కవి, ఎందుకంటే ఈయనకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది కాబట్టి. రావూరి భరద్వాజ గారు 5/7/1927లో పుట్టారు. 18/10/2018లో మరణించారు. ఇక్కడ చూడండి, అనగనగా ఒక పెద్ద అడవి, అదేవిధంగా అడవిలో రకరకాల జంతువులు ఉండేవి అన్నమాట. ఆ అడవికి సింహం రాజుగా ఉంటుంది. నిజానికి ఆ సింహం చాలా మంచిది. తనను చూసి మిగిలిన జంతువులు భయపడడం ఆ సింహానికి ఇష్టం లేదు. ప్రతి వారు తన దగ్గరికి రావాలని, వారి బాధలు తనతో చెప్పుకోవాలని సింహం అభిప్రాయం. సింహం కూడా మారువేషంలో అప్పుడప్పుడు అడవిలో తిరుగుతూ ఉంటుందన్నమాట. అలా తిరగడంలో ఒక ఏనుగు తటస్థపడింది. ఈ ఏనుగు కూడా చాలా తెలివైనదే, కానీ దాని గుణం అట్టే మంచిది కాదు. మరొకరు సుఖంగా ఉండటం, హాయిగా నవ్వుకోవడం ఆ ఏనుగు గిట్టదన్నమాట. వచ్చినప్పటి నుంచి అది సింహంతో పొత్తు కలపాలని చూస్తూనే ఉన్నది. సింహం మారువేషంలో తిరుగుతున్నప్పుడు ఏనుగు పసిగట్టి సింహంతో కబుర్లాడింది, మాటలు పెంచింది, స్నేహం చేసింది. ఆ స్నేహం బాగా పెంచేసింది కూడా. సింహం మంచిదనుకున్నాం కదా, అంచేత దానికి ఎదుటివారి చెడ్డ గుణాలు ఒకంతగా తెలిసేవి కావు. అందరూ మంచివారే అనుకున్నదే సింహం అన్నమాట. అందరి మాటలు నమ్మేది పాపం. ఏనుగు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇతర జంతువుల మీద చాడీలు చెప్పేది, అబద్ధాలు కూడా ఆడేది. చివరికి సింహాన్ని తన చేత్తో చిక్కించుకుంది అన్నమాట. సింహానికి ఏనుగు ఎంత చెబితే అంత. ఈ ఆసరా చూసుకొని ఏనుగు మిగిలిన జంతువులను వేధించుకు తినేది, భయపెట్టేది, బెదరకొట్టేది. జంతువులు చాలా కాలం ఈ బాధను భరించాయి. ఏం చేయడానికి వాటికి తోచలేదు. చివరికి అడవిని విడిచి వెళ్ళిపోదామనుకున్నాయి. ఆ దశలో ఒక కందిరీగా ఏనుగు పని ఏదో తాను చూస్తాననింది. మెల్లగా ఏనుగు దగ్గరికి వెళ్ళి చెవులో దూరింది. ఈ కందిరీగను వదిలించుకోవడానికి ఏనుగు చాలా ప్రయత్నించింది. ఎంత పెద్ద ఏనుగైనా మనకి చిన్న చిన్న రంధ్రాల్లో, ముక్కులో, చెవులో అట్లా దూరితే నోట్లో మనం ఏం చేస్తాం? ఏం చేయలేం. అప్పుడు చెవిలో దూరింది. ఆ కందిరీగను వదిలించుకోవడానికి ఏనుగు చాలా ప్రయత్నించింది. పెద్దగా ఘీంకరించింది. కోపంతో చెట్లను, కొమ్మలను విరిచేసింది. చేతికి అందిన జంతువుల మీద విరుచుకుపడింది. కానీ కందిరీగ వదలలేదు. ఆఖరుకు ఏనుగు విసుగెత్తిపోయి కందిరీగతో రాజీకి వచ్చిందనమాట. ఏనుగు ఈ అడవిని విడిచిపోతే తను ఏనుగుని విడిచిపోతానని కందిరీగ చెప్పిందన్నమాట. ఇక చేసేది లేక ఏనుగు అడవిని విడిచిపెట్టి వెళ్ళిపోయి మిగిలిన జంతువులని హాయిగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసినట్లయితే రావూరి భరద్వాజ గారు 5/7/1927లో పుట్టారు. అదేవిధంగా 18/10/2013లో మరణించారు. గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. విమల ఈయన రాసిన తొలి కథ. విమల
అపరిచితులు, కథాసారగం వంటి 37 కథా సంపుటాలు రచించారు. ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన వెలుగప్రండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. ఇక్కడ మనకి ఎట్లా అంటే నవలలేవి, కథా సంపుటాలేవి, పిల్లల కథలేవి ఈ విధంగా అడుగుతారన్నమాట. కీలుగుర్రం వచ్చేసి పిల్లల కథ, ఉడతమ్మ ఉపదేశం కూడా పిల్లల కథనే, కథాసారగం, అపరిచితులు వచ్చేసి కథా సంపుటాలు, తొలి కథ విమల అన్నమాట. అదేవిధంగా కరిమ్రింగిన వెలుగపండు, జలప్రలయం వచ్చేసి నవలలు అన్నమాట. పాకుడుగు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించిందన్నమాట. జ్ఞానపీఠ పురస్కారం, కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, జాతీయ గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచ్చే లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి కూడా ఈయన పొందారన్నమాట. ఇక్కడ చూడండి పరివర్తన వెంకట పార్వతీశ కవులు రచించారన్నమాట. ఇక్కడ చూడండి బాలాంత్రపు వెంకట్రావు, అదేవిధంగా ఓలేటి పార్వతీశం. బాలాంత్రపు వెంకట్రావు గారు 1882లో పుట్టారు, అదేవిధంగా 1955లో మరణించారన్నమాట. ఈయన తల్లిదండ్రులు వచ్చేసి సూరమ్మ వెంకట నరసింహం. జన్మస్థలం వచ్చేసి మల్లాము, తూర్పుగోదావరి జిల్లాలోని మల్లాము. ఓలేటి పార్వతీశం గారి జననం 1880లో పుట్టారు, అదేవిధంగా మరణం వచ్చేసి 1970లో. తల్లిదండ్రులు వచ్చేసి వెంకమ్మ, అచ్యుతరామయ్య. జన్మస్థలం పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ పడవ నడపబోయే వచ్చేసి వింజమూరి శివరామారావు గారు. జననం 1908, అదేవిధంగా మరణం 1982. ఈయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాల గ్రామంలో జన్మించారు. ఈయన తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం దగ్గర చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. ఈయన ప్రముఖ కవి, అదేవిధంగా రచయిత, ఆకాశవాణి కళాకారులు. ఈయన రచనలు గోర్కీ కథలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. గోర్కీ కథలు రచించిన వారు ఎవరంటే వింజమూరి శివరామారావు గారు. కల్పవల్లి, ఖండకావ్య సంపుటి మొదలైనవి. ఈయన బిరుదు వచ్చేసి కళాప్రపూర్ణ వింజమూరి శివరామారావు. నెక్స్ట్ చూడండి సత్యమహిమ వచ్చేసి అవధాని రమేష్, 20వ శతాబ్దపు కవి. ఈ గేయ కథ అవధాని రమేష్ గారి గుజ్జన గూళ్ళు నుంచి తీసుకోబడింది. గుజ్జన గూళ్ళు. ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆవుకు అగ్రహారంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి, సావిత్రమ్మ. ఆయన రచనలు కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. 5 లెసన్స్ వర్క్ కంప్లీట్ అయ్యి మిగతా లెసన్స్ తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. డూ సబ్స్క్రైబ్ వృషాలి ఆన్లైన్ క్లాసెస్. థ్యాంక్ యూ సో మచ్.